ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో, అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకం అని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనక అయితే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం యాక్చువల్లీ. వై? బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాగాలేనప్పుడు, అంటే భోజనం బాగాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాగాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాగాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. వృషభ రాశి వాళ్ళకి దాదాపు మనము ఈ యొక్క 2023 సంవత్సరం అంతా కూడాను ఈ యొక్క గురు రాహుల కలయిక 12వ స్థానంలో జరిగింది. అనావశ్యక ఖర్చులు, మీరు చేయని తప్పుకి ఖర్చులు, వాళ్ళకి డబ్బులు అందించడం కావచ్చు, ఏదో ఒక తప్పు జరగడము, మీరు చేయకుండానే, మీ ప్రమేయం లేకుండానే ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, వాటికి వృథా మీకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మీ మొన్న 2023 ఈ ఒక అక్టోబర్ మాసంలోనే రాహు మీనానికి వెళ్ళిపోయాడు. ఇంకా శని కుంభంలోనే సంచారం, దశమాధిపతి అయ్యి దశమ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. పంచమ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతు ఒక సంచారం. అయితే ఈ ఒక 2024 మే 1వ తేదీ నుంచి మీ ఒక జన్మరాశికి గురువు గారు రాబోతున్నారు. మే 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే శుభ ఖర్చులు, శుభ ప్రయాణాలు ఇలా ఉంటుందండి. కొద్దిగా తీర్థయాత్రలకి వెళ్ళడము, ఇట్లాంటి ఒక ఫలితాలు ఉంటాయి. కొద్దిగా దూర ప్రాంతానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇక్కడ లాభస్థానంలో రాహు వలన, దశమ స్థానంలో ఉంటున్న శని వలన ఉద్యోగంలో
ఆర్థిక విషయంలో పెద్దగా ఇబ్బందులు అయితే ఇక్కడ కనిపించడం లేదు. అయితే డబ్బు వస్తూ ఉంటుంది, మనకి సంవత్సరం 2024 అంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క పంచమ స్థానంలో ఉంటున్న కేతు వలన మే 1వ తేదీ వరకు, అంటే 2024 మే 1వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో ఉంటున్న కేతు వలన సంతానం విషయంలో ఎక్కడో ఒక చోటు లోటు అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క మీ యొక్క ఆలోచన విధానము కావచ్చు, లేకపోతే తొందరగా మర్చిపోవడం లాంటివి, సో తర్వాత ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉండడం లాంటిది, అంటే ఏది చేసినా కన్ఫ్యూజన్తో చేయడము, ఇది కరెక్ట్ అవుతుందో లేదో, ఇది రైట్ ఆర్ రాంగ్, సో ఇలా కన్ఫ్యూజన్తో ఎక్కువగా ఉంటుంది ఈ ఒక మే 1వ తేదీ 2024 వరకు. అయితే మే 1వ తేదీ తర్వాత గురువు గారి దృష్టి ఎక్కడ ఉంది అది చూసుకుందాం. మే 1వ తేదీ తర్వాత గురువు వృషభానికి వచ్చేస్తాడు. గురు దృష్టి మనం ఎక్కడ ఉంది? పంచమ స్థానము, సప్తమ స్థానము, నవమ స్థానము. ఈ జన్మరాశి నుంచే పంచమ స్థానము, సప్తమ స్థానము, నవమ స్థానము. ఇక్కడ ఈ యొక్క పంచమ స్థానమైన కన్యా రాశిని చూస్తాడు, అంటే కేతుని చూస్తుంటాడు. సప్తమ స్థానం అంటే ఏంటి? వృశ్చికాన్ని చూస్తాడు. నవమ స్థానం అంటే ఏంటి? మకరాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క దృష్టిల వల్ల ఏదైతే సంతానం పట్ల ఆలోచన, సంచారం పట్ల కొద్దిగా నెగిటివ్ థింకింగ్ ఉంటుందో, ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో పంచమ స్థానం మీద, ఖచ్చితంగా ఆ ఒక నెగిటివిటీ అంతా తగ్గిపోతుంది. సంతానం పట్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సరైన ఆలోచన విధానంతో మీరు ముందుకు సాగడానికి అవకాశాలు ఇస్తాడు గురువు గారు. తర్వాత సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు, అంటే ఎవరైతే భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయో, సో వాళ్ళకి ఇక్కడ గురువు దృష్టి అనేది సప్తమ స్థానం మీద పడుతుంది కాబట్టి అవి అక్కడికక్కడే సొల్యూషన్ దొరుకుతూ వెళ్తుంది. ఎవరో పెద్దలు రావడము, భార్యాభర్తల మధ్య వచ్చి మీరు ఇట్లాంటివి చేసుకోరాదు, మీరు బాగుండాలని చెప్పడము, వాళ్ళ మాట వెళ్ళి వినడం. ఎందుకంటే సప్తమ స్థానం మీద గురువు దృష్టి ఉంటుంది కాబట్టి, సో అంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవి సొల్యూషన్ దొరుకుతుంది ఎవరో పెద్దల ముఖాంతరం. తర్వాత ఏంటి? నవమ దృష్టితో నవమ స్థానాన్నే చూస్తున్నాడు. వృషభ రాశి నుంచి నవమ స్థానం అంటే ఏంటి? మకర రాశి. తర్వాత నవమాధిపతి కూడా దశమ స్థానంలో, అంటే ఉద్యోగంలో చాలా అభివృద్ధి రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత దూర ప్రయాణాలు చేసుకుంటారు, తీర్థయాత్రలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా తీర్థయాత్రలు ఈసారి మీరు చేసుకుంటారు. దూర ప్రయాణాలు చేయడానికి చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే మనకి వృషభ రాశి వాళ్ళకి గురుబలం లేదు, అయినప్పటికీ వాళ్ళ దృష్టిల వల్ల కొద్దిగా ఆ స్థానాల మీద గురు దృష్టి పడుతుంది కాబట్టి ఇబ్బందులు రావు. బట్ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, అంటే వాళ్ళు ఆలోచించే విధానం కావచ్చు, ఒక డల్గా ఉండడము, సో ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. బట్ పంచమ స్థానం సంతాన స్థానం మీద గురు దృష్టి ఉంటుంది, పెద్దగా ఇబ్బంది లేదు. పంచమ స్థానం సేఫ్. సప్తమ స్థానం భార్యాభర్తల స్థానం, సో సప్తమ స్థానం మీద గురు దృష్టి పడుతుంది కాబట్టి సేఫ్. నవమ స్థానం మెయిన్ పూర్వపుణ్య స్థానం, అది నీచ స్థానం అయినప్పటికీ గురు దృష్టి పడుతుంది కాబట్టి అదెంత నీచ స్థానం అయినప్పటికీ పెద్దగా ఇబ్బందులు అయితే రాదు. నవమాధిపతి కూడా దశమ స్థానంలో ఉంటున్నాడు. సో మనకి ఇక్కడ ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి వలన ఆ ఇబ్బందులని తగ్గుముఖం పడుతుంది. తర్వాత ఇక్కడ లాభస్థానంలో ఈ యొక్క రాహు వలన మాత్రం కొద్దిగా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే అత్యాశకి గురి అవ్వడము. సో అత్యాశకి గురి అయ్యి అక్కడ కొద్దిగా ఇబ్బందులు తెచ్చుకోవడము. ఎందుకు? ఈ యొక్క శని దృష్టి ఇక్కడ వ్యయస్థానం మీద ఉంది, అంటే మేషరాశిని చూస్తున్నాడు తృతీయ దృష్టితో. ఖర్చులు ఎక్కువ అవుతుంది, మోసాలు అవ్వకుండా చూసుకోండి. ఎక్కువ అత్యాశకి వెళ్ళి కొద్దిగా మోసాలకి గురి అవ్వడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి సో వాటిని అవాయిడ్ చేసుకోండి. అంటే లాభస్థానంలో ఉంటున్న రావు వలన ఇబ్బందులు అయితే లేదు, మీరు అతి ఆశ పడడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ దశాభుక్తిలో కనుక బాగాలేదన్నప్పుడు సో ఇక్కడ ఇలాంటి గ్రహస్థితి ఉంటుంది కాబట్టి సో దాని వలన మీరు ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడ మనకి రాహు వలన కూడా పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు, వచ్చే లాభం వస్తూ ఉంటుంది. దాన్ని మీరు సరిగా చూసుకొని మీరు ముందుకు నడవాలి. తర్వాత దశమస్థానంలో శని ఉంటున్నారు. శని మనకి దశమస్థానంలో, దశమాధిపతి దశమస్థానంలో, ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడితే అంత మీకు లబ్ధి అనేది ఉంటుంది అని తెలుసుకోవచ్చు.
ఎందుకంటే శని అక్కడ ఓన్ అంటే స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కష్టంతో కూడిన ఒక పని అనే చెప్పుకోవచ్చు. ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అభివృద్ధి అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటుంది. అంటే మనకి గురుబలం లేదు, గురుబలం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి చెడు అంటే ఎక్కువ అత్యాస రాకపోవడము, సో ఇది తృప్తి చెందడము, గురుబలం ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడము, సో ఇవన్నీ ఉంటుంది. అదే గురుబలం లేనప్పుడు ఎక్కువ ఆశపడము, అత్యాశకి గురి అయ్యి సో ఇబ్బంది పడడం ఇలా ఉంటుంది. అంటే జన్మరాశిలో గురువు ఉంటున్నాడు, సో కాస్త గురుబలం అనేది ఉండదు. అయితే మనకి పంచమ దృష్టి పైన, సప్తమ దృష్టి పైన, నవమ దృష్టి పైన గురు దృష్టి ఉంటుంది కాబట్టి సో అవన్నీ కూడా సొల్యూషన్ దొరుకుతుంది. సో మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది ఈ ఒక సంవత్సరం. అయితే గురుబలం ఉండదు, శని బలం ఉంటుంది, మనకి రాహుబలం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారం కూడా శనగలతో చేసినది మీరు ఏదైనా పదార్థాలను కావచ్చు, 1 కేజీ శనగలు నానబెట్టి అయినా గురువారం ఉదయాన్నే బెల్లం కలిపి ఎద్దుకి తినిపించడము, ఒక 9 గురువారాలు చేసుకోండి. ఇప్పటి నుంచే చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత సాయి మందిరానికి కావచ్చు, దత్త మందిరానికి కావచ్చు వెళ్ళడము, అభిషేకాలు లాంటివి చేయించుకోవడము, 108 ప్రదక్షిణలు చేసుకోవడము చాలా హెల్ప్ఫుల్గా ఇస్తుంది. తర్వాత ఎల్లో కలర్ క్లాత్ని, బట్టలని డొనేషన్ ఇవ్వడము, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి రావడము, లేదా ఆయనకు దత్తుడికి అక్కడ పాదాల దగ్గర అర్పించుకోవడం లాంటివి చేసుకున్నట్లయితే పెద్దగా గురుబలం లేకపోయినా మనకి అది తగ్గుముఖం పడుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్. తర్వాత మనకి రాహు కేతు వలన పెద్దగా ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. అయినప్పటికీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము, ప్రతి మంగళవారము తర్వాత శనివారము ఈ ఒక రాహుకాలంలో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 ప్రదక్షిణలు వేసుకోవడము, ప్రతిరోజు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పుకోవడము, తర్వాత గణపతిని పూజించుకోవడము, తర్వాత అంబాభవానిని దర్శించుకోండి. అంబాభవానిని ఎక్కువ దర్శనం చేసుకోండి. ఈ ఒక లాభస్థానంలో ఉంటున్న రాహుకి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.